హే ఎవ్రీవన్, అందరికీ స్వాగతం. ఒక మూవీకి క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో ఇంటర్వల్ కూడా అంతే ఇంపార్టెంట్ మావా. సెకండ్ హాఫ్ మీద హైప్ పెంచాలి అన్న, ఒకవేళ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటే ఒక్కసారిగా థియేటర్లో ఆడియన్స్కి హై ఇవ్వాలన్న ఇంటర్వల్ బ్యాంక్ చాలా ముఖ్యం. అలాంటిది మన టాలీవుడ్లో ప్రతి డైరెక్టర్ నుండి చాలా మంచి ఇంటర్వల్ బ్యాంక్సే వచ్చాయి మావా. అందులో కొన్ని అయితే చూస్తున్నప్పుడు మామూలు హై ఇవ్వలే మావా. ఇప్పుడు నేనేమంటా అంటే మన టీఎఫ్ఏలోని కొన్ని బెస్ట్ ఇంటర్వల్ బ్యాంక్స్ అలా ఫ్యాన్స్ గుండెల్లో ఉండిపోయిన వాటి గురించి మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మీరు చూస్తారని ఆశిస్తే ఇంక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 బాహుబలి. అసలే మన జక్కన్న హీరోస్కి ఎలివేషన్స్ ఇవ్వడంలో స్పెషలిస్టు. అలాంటిది జక్కన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అయిన బాహుబలి సిరీస్లో ఇంటర్వల్ బ్యాంక్స్ ఎలా ఉంటాయని మనం ఊహకే వదిలేశాడు మా జక్కన్న. బాహుబలి 1లో శివుడు మాహిష్మతి ఫోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత బానిసగా ఉన్న ఒకడు బాహుబలి పోలికలతో ఉన్న శివుడిని చూశాక బాహుబలి ఫిజికల్గా చనిపోయినా కానీ బాహుబలిని ఏమరుస్తూ ఉంటాడు. బల్లాలదేవ్ కింగ్గా ఉన్న జనాల మనసులో మాత్రం బాహుబలి ఇంకా ఉన్నాడు అన్నదాన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. అండ్ దీనికి తోడు ఆ గోల్డెన్ స్టాచ్యూస్తో నెక్స్ట్ లెవెల్లో రిప్రజెంట్ చేశారు జక్కన్న. బాహుబలి 1కి ఓవర్సీస్లో ఇంకో ట్రైలర్ ఉంది కానీ మావా తెలుగులో చూపించిందే నచ్చింది నాకు. ఇంకా బాహుబలి ద కంక్లూజన్లో ఇంటర్వెల్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్లారు మావా. ఈ సీన్ని పవన్ కళ్యాణ్ గారిని మైండ్లో ఉంచుకొని ఆయనకి రిపీట్ అయ్యే సీన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రాశారంట. జక్కన్న తన డైరెక్షన్తో, యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో, కీరవాణి గారు తన మ్యూజిక్తో ఈ సీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్లిపోయారు మావా. ఒక్క మాటలో చెప్పాలి అంటే గూస్ బంప్ స్టఫ్ అసలు ఈ రెండు ఇంటర్వెల్స్. నెంబర్ 2 జల్సా. అప్పటి వరకు జోవియల్గా లైఫ్ని చాలా సింపుల్గా తీసుకునే హీరో క్యారెక్టర్ సడన్గా ఒక ఇన్సిడెంట్ వల్ల బస్ట్ అయితే ఎలా ఉంటుంది, ఎంత విధ్వంసం చేస్తాడు అన్నదాన్ని త్రివిక్రమ్ గారు స్క్రీన్ పై మంచి మాస్గా చూపించారు మావ. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ సీన్లో ఆయన ఇంటెన్సిటీ మామూలుగా ఉండదు. బయటికి సరదాగా కనిపించే హీరోలో ఎంత యాగనీ ఉంటుంది, అది బయటకు వస్తే ఎలా ఉంటుంది అన్నదాన్ని ఈ సీన్ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది మావ. దానికి తోడు డిఎస్పీ మ్యూజిక్, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈ సీన్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లిపోయాయి. ఈ సీన్లో ఉండే డైలాగ్స్ మన మీమ్స్లో బాగా ఫేమస్. ఆ డైలాగ్ మనం కామెడీకి యూస్ చేసినా కానీ అందులో ఉండే డెప్త్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మావ. నెంబర్ 3 కలేజా. మళ్ళీ ఇంకో గురూజీ సినిమానే మావా. ఈ ఇంటర్వెల్కి అయితే సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మావా. లిటరల్లీ మణిశర్మ గారి విశ్వరూపం. ఈ సీన్లో ఆయన బీజిఎంతో రఫ్ ఆడించాడు. ఇంకా బాబు పర్ఫార్మెన్స్ అయితే మాస్ అంతే. ఈ సీన్లో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటుంది మావా. ఎందుకంటే ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారో తెలియక హీరో వచ్చిన వాళ్ళని కొట్టు దొబ్బుతుంటే మనోని కూడా ఒకటి పొడి చెప్తాడు అనుకోండి. బట్ ఈ సీన్లో ఏంటి మొత్తం సినిమా అంతా మహేష్ బాబు గారి టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మావా. లిటరల్లీ ఫ్యాన్ స్టఫ్ అంతా. ఇప్పుడు ఈ సీన్ చూసి మణిశర్మ గారిని అందరూ బీజిఎం గాడ్ అది ఇది అంటున్నారు. బట్ ఈ సీన్కి అప్పట్లో రావాల్సిన అప్రిషియేషన్ అయితే రాలేదు మావా. నెంబర్ 4 RRR. అసలు రాజమౌళి గారి ప్యూర్ సినిమాటిక్ బ్రిలియన్స్ మావా ఈ ఇంటర్వెల్ సీన్. ముందు నుండి ఇంటర్వెల్ బ్యాంక్కి మంచిగా స్టేజ్ని సెట్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ని మెయిన్ లీడ్లో క్రియేట్ చేశాక ఇంటర్వెల్ సీన్ ఆ రేంజ్లో ఉండడంలో అసలు తప్పే లేదు. ఇటు రామరాజు ఏమో ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఇచ్చిన మాట అన్న కాన్ఫ్లిక్ట్లో ఉంటే, అటు భీమేమో మళ్ళీ దొరుకుతుందా లేదా, రామరాజు అన్నకి ఎలా ఉంది అన్న కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు. ఇలా ఇద్దరు లీడ్స్లో హైప్ని బిల్డ్ చేయడంతో పాటు మనకు కూడా మంచి హైప్ని బిల్డ్ చేశారు జక్కన్న. ఇంక ఈ సీన్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఎంట్రీస్ అయితే బెస్ట్ ఎంట్రీస్ మా వాళ్ళ కెరీర్లోనే. ఇంకా కీరవాణి గారి బీజిఎం అయితే తోపు ఉంటుంది. ఈ సీన్లో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది మా. మరి జక్కన్న SSMB 29కి ఏం ప్లాన్ చేస్తున్నాడో మరి ఊహించుకుంటేనే అదో మాస్. నెంబర్ 5 ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమాకున్న క్రేజే వేరే లెవెల్ మావా. అసలు సినిమాలో ఇంటర్వెల్ కంటే ప్రీ ఇంటర్వెల్ సీన్ మామూలుగా ఉండదు. మొత్తం ఆ సీన్లో ఉన్న డైలాగ్స్ అన్నిటిని మనం మీమ్స్లో తెగ చూస్తాం. ఇంటర్వెల్ కాంటెక్స్టే చాలా క్రేజీగా ఉంటుంది మావా. 4 ఫ్రెండ్స్ బార్లో తాగాక ఎంత రచ్చ చేయగలరు, ఆ రచ్చ నుండి ఎంత కామెడీ జనరేట్ అవుతుంది అని నెక్స్ట్ లెవెల్లో చూపించాడు తరుణ్ భాస్కర్. ఇంకా అభినవ్ గోమట్టం, విశ్వక్సేన్ అండ్ అందరి కామెడీ తోపు ఉంటుంది మావా. ఇంకో క్రేజీ థింగ్ అంటే ఇంటర్వెల్ సీన్లో సినిమాటోగ్రఫీ. కెమెరాని తీసుకెళ్లి అలా టాప్లో పెట్టి కింద మన మెయిన్ లీడ్స్ క్రేజీ థింగ్స్ చేయించాడు తరుణ్ భాస్కర్. ఈ మూవీ ఇంటర్వెలే కాదు, ప్రతి సీన్ చాలా రిలేటబుల్గా అండ్ క్రేజీగా ఉంటుంది. ఇవన్నీకి త్వరగా సీక్వెల్ రావాలని కోరుకుందాం. నెంబర్ 6 అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ నుండి వచ్చిన పాత్ బ్రేకింగ్ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది మావా. ఈ మూవీలో ఉన్న ఇంటర్వెల్ సీన్ని అంత బోల్డ్గా చూపించడం ఇంకెవరి వల్ల కాదు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీతో గొడవ అయ్యాక మన అర్జున్ రెడ్డి ఆ డిస్టర్బెన్స్ వల్ల డ్రగ్ని ఇంజెక్ట్ చేసుకుంటాడు. అది ఓవర్ డోస్ అయ్యిద్ది మా. ఆ తర్వాత మనోడు నిద్రలోనే ప్యాంట్ తడిపేస్తాడు. నేను కొంచెం జోవియల్గా చెప్పా కానీ సందీప్ రెడ్డి వంగ ఈ సీన్లో మంచి డీటెయిలింగ్ పెట్టాడు. హీరో తన లైఫ్పై తన కంట్రోల్ లూజ్ అయ్యాడు అన్నదాన్ని పీతో అలా ప్రజెంట్ చేశారు. వంగ ఇలాంటి క్రేజీ డీటెయిలింగ్ అర్జున్ రెడ్డి మూవీలో చాలానే ఉన్నాయి. అండ్ వీడియో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మా. యానిమల్ మూవీలో ఇంటర్వెల్ కూడా చాలా బాగుంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నెంబర్ 7 పుష్ప. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ సంభవం ఫస్ట్ చూసినప్పుడే నెక్స్ట్ లెవెల్ హై వస్తుంది ఈ సీన్కి. దానికి తోడు డిఎస్పీ మ్యూజిక్ ఇంకా డైలాగ్ అయితే ఒక ఊపు ఊపింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ అన్న డైలాగ్తో ఒక్కసారిగా ఇంకో హైకి వెళ్ళిపోతుంది సీన్. ఈ డైలాగ్ కంటే ముందు వచ్చే స్మాల్ ఫైట్ అండ్ మంగళం సీన్కి పుష్పకి మధ్య జరిగే కన్వర్జేషన్ కూడా సుకుమార్ గారి స్టైల్లో క్రేజీగా ఉంటుంది మా. అండ్ పుష్ప సిరీస్కి సెకండ్ ఇంటర్వెల్ అదే క్లైమాక్స్. బన్వర్ సింగ్ షెకావత్కి అండ్ పుష్పకి మధ్య జరిగే ఓరల్ వార్ ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది మా. ఒకే సీన్లో 2 యాక్టింగ్ పవర్ హౌసెస్ కలిసి దుమ్ము దులిపితే డిఎస్పీ తన మ్యూజిక్తో, సుకుమార్ గారు ఆయన డైరెక్షన్తో ఇరక్కొట్టేశారు. అసలు ఈ సీన్లో ఒక్కో డైలాగ్ ఉంటుంది మా, ప్యూర్ మ్యాడ్నెస్ అంతే. పుష్ప ద రూల్లో ప్రతి సీన్ ఈ రేంజ్లో ఉంటుందని ఆశిద్దాం. ఇలాంటి తోపు ఇంటర్వల్ బ్యాంక్స్కి మన టీఎఫ్ఐలో అసలు కొదవే లేదు మా. ఒకవేళ మేము ఏదన్నా మూవీని మిస్ చేసామని అనుకుంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ రీజన్.